జయించగవచ్చు. పూర్ణుడై రణమందు కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్ గీయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. ప్రేమ స్వరూపులారు, embodiments of divine love. తత్ జలాత్ అని ఒక వేదములో ఒక పదం. There is one word, tat jalat, in Veda. ఇది బ్రహ్మసూత్రం యొక్క ప్రధాన సూత్రము. This is the most important among Brahma Sutras. తత్ జలాం అనగా ఏమిటి? దేని నుండి పుట్టినదో, దేని నుండి లయమందుచున్నదో దాని నుండియే అభివృద్ధి గాంచుచున్నది. Tat jalat therefore means that is born from one entity, from the same entity. ఇది మహాపవిత్రమైన సూత్రములను వేదమునందు ఇమిడి ఉండినప్పటికీ దీనిని సరి అయిన మార్గంలో అందించేటువంటి మహనీయులు లేకపోవటం చేతను, అర్థం కాకపోవటం చేతను వీటినన్నిటినీ కూడా అనర్థాలుగా భావించి యథార్థాలను మరుగు చేసి అనర్థాలను పెంచుతూ వచ్చారు. Vedas have such great, precious, useful things. But there are no people who have understood, who can explain the real meaning of these things. Therefore, misinterpretations, misunderstanding and going on the wrong way have resulted. ఏతావాత మానవుని యొక్క జీవితం అంతా ఇప్పుడు యజ్ఞమయమే. The quintessence of all this is man's life is full of yajna. మానవుడు చేసే సర్వ కర్మలకు కూడాను 3 కాలం ఉంటున్నాయి.